త్వరగా రండిరా, వెళ్ళేది మీ పెళ్ళికి కాదు. ఎక్కలేమో ఎక్కించరా డార్లింగ్. ఓకే పోనారా. రేయ్ అసలే లాంగ్ జర్నీ, మధ్య మధ్యలో ఆపమంటే కుదరదు. అది కాదురా, బ్యాగ్ లో ఉన్న ఫుడ్ అంతా అడిలో తిన్నాక సరిపోద్ది. అసలే మోనకు ఆకలి ఎక్కువ, ఇప్పటికే కవర్లే తినేస్తుంది ఎక్కడైనా ఆపు. బాబులు, అందరికి ఇప్పుడే చెప్తున్నాను, మనం వెళ్తుంది అడవికి. చా మేము ఐమాక్స్ అనుకున్నాంలే. మీ ఏదో తెలివితేటలు నాకు తెలుసు, అందుకే క్లియర్ గా చెప్తున్నాను, మనం వెళ్తుంది అడవికి. సో బెటర్ బీ కేర్ఫుల్, ఓకే? తల్లి, నీ ఉపదేశాలు లొకేషన్ లో చెప్పు. ఇప్పటి నుంచి మాకింత రిహార్సల్స్ అవసరమా? చెప్తే మీకు అర్థం కాదురా, ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. నేను చెప్పటం వరకే, ఆ తర్వాత మీ కర్మ. రేయ్ దిగండ్రా, తొందరగా తిని త్వరగా బయలుదేరాలి. ఆ మొహం వాడిపోయినట్లుంది, కడుక్కో. నువ్వు వాడిపోవడం ఏంటి డార్లింగ్? ఇప్పుడే విరబూసిన రోజా పువ్వులా ఉన్నావు. ఆ మొహం కడుక్కోవడాలు అవన్నీ ఆర్డినరీ గర్ల్స్, నీకు కాదు. ఈ ఒక్క మూమెంట్కి వెళ్ళారా నాశనం అయిపోతా. ఇప్పుడు ఇంతే. అసలు శాండీకి నువ్వు ఎలా పడ్డావు? ఇదిగో అబ్బాయి. సార్ వస్తున్నా. మరి ఎదవా, అమ్మాయిలు పడేసే పద్ధతే అదిరా. ఇది పట్టుకో. అమ్మాయి లావుగా బండగా ఉందనుకో, నువ్వు చాలా క్యూట్గా ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా ఉన్నావు అనాలి. అదే అమ్మాయి సన్నగా ఎముకల గుడిలో ఉందనుకో, ఏంటంటే ఎంత స్లిమ్గా ఉన్నావు అనాలి. అదే అమ్మాయి నల్లగా ఉందనుకో, వాణిశ్రీ సావిత్రి కూడా నీ ముందు పనికిరారు అనాలి. అదిరా అమ్మాయిలు పటాయించడం అంటే. ఇన్ని లెక్చర్స్ చెప్తున్నాడు కదా ఇడియట్, ఒక్కసారైనా నీ నోటితో నన్ను పొగిడావరా? నువ్వు చెప్పరా. ఆడు చెప్పింది పడడానికి టెక్నిక్లే, పడిపోయిన దాన్ని పొగడానికి కాదు. తాగు. ఇక్కడ ఏమున్నారా? చపాతీ పరోటా కుర్మా. సాగదీనకి కాదు, తినడానికి ఏమున్నాయి? చపాతీ పరోటా కుర్మానే ఉన్నాయి. నువ్వు నోర్మే, ఇదేమన్నా 5 స్టార్ హోటలా? చెప్పండి సార్. 4 రోటీలు, 4 రోటీలు, పాలక్ పన్నీరు, ఒక ప్లేట్ చికెన్ పకోడా, ఒక ప్లేట్ చికెన్ పకోడా. ఇదిగో ఓ బిర్యానీ, ఫ్యామిలీ ప్యాక్. తినేసి కదలేము, నేను ఎత్తుకెళ్ళనా? మూసుకొని రారా. ఏంట్రా ఇది ఇలా ఉంది? వెళ్ళి చూడు. ఓ షిట్, చూస్తాను. దారి లేనట్టుంది. ఏం తెలియకపోయాం, అసలు దారి లేనట్టుంది. రే ఇక్కడి నుంచి ఇక దారి లేదు, మనం నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. అయ్యి బాబు, దిగండి. నడిచి వెళ్ళాలా? మనం ఏమన్నా తీర్థయాత్రలకు వెళ్తున్నారా? దిగండి. బాబు ఇది పదా. ఫారెస్ట్ కంటే నువ్వే బాగున్నావు. మీకు కనిపించలేదా? మాకేం కనిపించలేదు. ఏం కనబడుతుంది? మీరిద్దరు కొట్టుకోవడం సరిపోతుంది.
ఆహా. ఏయ్. ఒరే, ఏంట్రా ఇది? నా వల్ల అడివన్నావు, కాదు. నిదన్నావు, అయ్యో. శివలింగం అన్నావు. ఇంక ఏయ్, నేను ఏంటో నడవలేను. నా వల్ల కాదు. రే దాన్ని లే ఫస్ట్ అటు చూడు రే అటైతే దారి కనిపిస్తుంది చూడు అటెళ్దాం పదండి. లేదు బంగారం. పదండి. ఏ మోనా లే. పదవే. అన్నా ముట్టి అన్న ఉన్నది 5 కదా, వాళ్ళిద్దరికి బీర్లు ఇవ్వనా? ఇక్కడ సంజీవ్ నిలయం ఇల్లుందంట, అది ఎక్కడుంది తెలుసా? ఇల్లుంటే అది ఊరవుద్ది, అడివి అవ్వదు. నీది ఎక్కడ ఉంది? ఇదా నీదంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది ఇక్కడికి, ఆ అమ్మాయిని వెతుకుంటూ మేము వచ్చాం అనమాట. ఇక్కడికి వచ్చేటోళ్ళు ఎక్కువ, తిరిగి వెళ్ళేటోళ్ళు తక్కువ. ప్రభు సందేశాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు బిడ్డ. ప్రభు పాపులను కాపాడటం అంటే పాపకర్మలకి రక్షణ కల్పించడం కాదు. నిన్ను పంపిన వాళ్ళు చేసిన పని దైవ ధిక్కారము. కరుణామయుడు ప్రభు కూడా క్షమించలేని కటిక దుర్మార్గము. వాళ్ళకి శిక్ష తప్పదు. వాళ్ళ రక్త తర్పణంతో తిరిగి ఆ శిక్షలన్నీ పరిశుద్ధమవుతాయి. చిప్సీ మావా తిను. ఓలో పాలు తాగుతావా వద్దా? సరే. పొద్దున్నే పాలేందిరా ఎదవా, నా కడుపుని చెడబుట్టావు కదరా. మీ అక్కను చూడు, ఇంద నాన్న ఇది తాగరా, ఎంత బాగుంటుందో చూడు. పాలు తాగితే గ్లామర్ బాగా వస్తుందంట. మరి నాకు పెళ్ళి అవ్వాలి కదా అక్క, నాకు తొందరగా పెళ్లి చేసివా? నాన్నకి వయసు అయిపోనిరా తమ్ముడు. ఏ నాన్నకి వయసు అయిపోవడానికి నాకు పెళ్లి చేయడానికి ఏంటి లింకు? వచ్చిన నీ పెళ్ళాన్ని చూసి మీ అయ్య సరదా పడ్డాడనుకో, కన్ఫ్యూజ్ అయిపోతావురా బామర్దే. ఏంటో నాకేం అర్థం కాలేదు. పిచ్చినా కొడక, అది అర్థమైతే నువ్వు పాలెందుకు తాగుతావురా? అయ్యగారు స్నానానికి వేన్నీళ్ళు పెట్టాను. పద. ఏంటలా కొత్తగా సొత్తావు? అలవాటైన పనే కదా, అదే ఈపు రుద్దటం. అల్లుడు, ముందు నేను, తర్వాత నువ్వు. పద రుద్దుదు గాని. ఎప్పుడు నాన్నకి బావుకేనా, నాకు రుద్దదా? తప్పురా.
పోనీ దాన్ని పెళ్లి చేసుకున్నాక కళ్ళు పోతాయిరా బామర్దే. ఇప్పుడు మీ అయ్య లోపలికి వెళ్ళాడా, ఆడు బయటకు వచ్చాడు అనుకో, అది నీకు అమ్మ అవుతుంది. ఆ తర్వాత నేను వెళ్ళాను అనుకో, అప్పుడు నీకు అక్క. ఒకే పని మనిషి ఒక్కోసారి అమ్మ అవుద్దా, ఒక్కోసారి అక్క అవుద్దా? ఎలాగబ్బా? ఆ? రా రా పని మనిషి అంటే అన్ని పనులు చేసే మనిషి. తీసేయ్ తీసేయ్. మావా రాత్రి అయితే చాలు భయం వేస్తుంది మావా. ఎంత కాలం ఈ దెయ్యాల గోల. ఇంకా చాలు నువ్వు కాలు తీవే. అల్లుడు సుబ్బారావు గారు ఆ పని